లైక్ చేయండి, షేర్ చేయండి, కుర్చీ చేయండి. ఒక్కోసారి మాట్లాడమనుకో, అమ్మ మీ డాడీ మాట్లాడిందని ఏమని అంటారు. ఒకసారి మాట్లాడండి. వాన పడితే బట్టలు అంతే. యా హలో గైస్, దిస్ ఇస్ చిన్నుగాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్నుగాడు బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నాగుల పంచమి కాబట్టి ఈరోజు పొద్దున్నే నేను ఇంటికి వచ్చాను. మా పొలం దగ్గర మాస్పల్లి పోషమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి వద్దామని అంటే సరే అని చెప్పేసి అన్నాను. ఎవరైనా సరే పొద్దున వెళ్తారు. ఇప్పుడు ఆల్రెడీ 12 అవుతుంది. ఇంకా నేను తినేసి కాసేపు పడుకున్నా కూడా మా మమ్మీ ఇప్పుడు లేపింది. ఎందుకంటే మా మమ్మీ బోన్లు తోమడం, బట్టలు వినడం ఇవన్నీ చేసేసరికి 12 అయింది మధ్యాహ్నం. సరే వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా కాసేపు నేను పడుకుంటా లేపు అంటే నేను పడుకున్న తర్వాత ఇక ఇప్పుడు లేపింది. ఫ్రెష్ అప్ అయి వెళ్తున్నాం. సో ఎలా వెళ్తున్నాం, ఏంటి, టెంపుల్ ఎలా ఉంటది, ప్రతి ఒక్కటి బ్లాగ్ లో కవర్ చేస్తాను. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. కుక్కలు ఎత్తుకోపోతే అంటే లోపల పెట్టి మమ్మీ అవి కొత్త చీర కట్టుకుంది మమ్మీ. కమాన్ మోడల్ 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 బోల్తే. వర్షం పడేలా ఉందా డాడీ? వర్షం పడితే మంచిగా వర్షంలో నాంతా నేను. మమ్మీ నడివే జల్దీ, 12 అవుతుంది. నాకు ఇప్పుడు పోతాడు ఆ టెంపుల్ కి. తిని మంచిగా వండి తిరంగా. చలో లెట్స్ స్టార్ట్. మమ్మీ ఏ టెంపుల్కి వెళ్దాం? రామేశ్వర టెంపుల్ దగ్గరకు వద్దాం మమ్మీ. మొక్కు కార్ది ముంగడి కన్నా ఇట్లాను గుడ్ల గుబ్బలా కూర్చున్నావు నువ్వు. అన్ని చదరాకు, కార్లో కూర్చోండి డాడీ. ఇంపార్టెంట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్లు ఉంటాయి, అవన్నీ ముట్టకు. మై గాడ్ తాకింది మమ్మీ. రైట్, సీట్ బెల్ట్ వేసుకో మమ్మీ. సీట్ బెల్ట్ వేసుకోకపోతే బ్రేక్ పడితే ఇట్లా ఇట్లా ముక్కు గుద్దుకుంటావు ఆయనతో. మళ్ళీ గుద్దుకున్న తర్వాత ఏమన్నా అయితే నన్ను బదనాం చేయడానికి. సీట్ బెల్ట్ వేసుకోకపోతే ఇట్లా పెడతా. వేసుకోమా సీట్ బెల్ట్. నీ అమ్మ డోర్ వేయలేరు చక్కగా. డోర్ వల్లే డాడీ డోర్ది మా గట్టి. మీకు డోర్ లే రాదు. నమస్తే ఎట్లా బైపాస్ మీకేం నడవన్నా? కారు పక్క నడవన్నా మరి. బైపాస్ ఎందుకు? ఇగో మా విలేజ్ లో రామాలయం కడుతున్నారు. అక్కడ పక్క హనుమాన్ టెంపుల్, ఇది రామాలయం. వినాయక చవితి వస్తే ఊరంతా కలకలలు ఆడుతుంది. ఈ చీర ఎప్పుడు కొన్నావు? అది నీది కాదు కదా చీర. చక్క చెప్పు, ఎవరిది? ఎవరి చీర చెప్పు. పెద్ద జోక్ చెప్పాలా? ఏమీ తెలుసా, మా అమ్మమ్మ వాళ్ళది తూపురం దాటిన తర్వాత చెంది అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు నుండి ఏదో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత బ్యాగ్ ఉంటుంది కదా నార్మల్గా. దాన్ని ఏం బ్యాగ్ అంటారు? ఏం బ్యాగ్ అంటారు దాన్ని? బట్టల బ్యాగ్. అమ్మ ఏసీ మొత్తం ఏసీలో పుట్టినవా నువ్వు? వద్దు డోర్ దిగకు. అయితే బట్టల బ్యాగ్ ఉంటుంది కదా, బట్టల బ్యాగ్ మా డాడీ పక్కకి వేసుకొని మా మమ్మీని ఎక్కించుకొని వచ్చిండు. సంపుగా వచ్చిండు మా డాడీగా. తిరిగి వచ్చేసి చూసేసరికి బ్యాగ్ చూస్తే బ్యాగ్ వెళ్తలేదు. ఎందుకు వెళ్తలేదు అని చూసి సైలెన్సర్ కత్తుకపోయింది ఇట్లా. ఒక 5 చీరలు మొత్తం కలిపినాయి. పక్కా జోక్ కాదురా నాయన. అబ్బా మా అమ్మ అయితే ఘోరంగా ఏడిచింది. కానీ ఇల్లు జోక్ ఆ రోజు అయితే అసలు నాకు అత్తే అదే చీరలతో ఏమద్దు అదే కూడా ఏడిచింది. ఇక మా డాడీ పొట్టు తిట్టింది ఆ రోజు. ఇంకప్పుడు డాడీ ఫుల్ తాగొచ్చి రోజు పెట్టుకుంటే ఏం చేసింది నేను మమ్మీ బట్టలన్నీ తీసి బయట పడేసింది. పెడుతుందా బీరలో? కానీ సైకో ఉండే మా డాడీ అయితే. అమ్మో మామూలు సైకో కాదురా బాబు. ఇప్పుడు జర మారిండు. కానీ అవు డాడీ నల్లమల్రెడ్డి అప్పుడు అంత సైకో ఎందుకు నేను చెప్పే? ఎందుకుండే అంత సైకోవి నువ్వు? ఇష్టం వచ్చినట్టు అర్రుడు, బీరోలకి బట్టలు వాడేసుడు, కాల పెడతా అనుడు బట్టలని. ఇవన్నీ చేసినావు నాకు తెలుసు డాడీ, అన్నీ కొడుతున్నాయి. కానీ పోనీగా ఏమంటలేం, క్షమిస్తున్నాం. నేను మంచి మాటలు వస్తే మాట్లాడు. అది అట్లనే పెడతాను. నువ్వు ఏం బూతులు మాట్లాడినా అట్లనే పెడతాను నేను వీడియోలో. లా మమ్మీ మనం ఇట్లనే కామెడీ వేద్దాం. డాడీ కామెడీ వేద్దామా? నాకు ఐస్ క్రీమ్ తినబోద్దు అవుతుంది. కామారెడ్డి పోయి ఐస్ క్రీమ్ తినేసేద్దాం అంతే. బరాబర్ మనం ఎప్పుడు కామారెడ్డి పోతుంది. వర్షం బయటట్టుంది కానీ మసాలానే అనుకుంటాం. 20 కాలేదా ఇంకా? ఏంటిది గంట మసాలానా? జింకా? నాకు అవన్నీ తెలియదు కానీ కూరల మసాలానా? మటన్ మసాలానా? గుడికి పోయేస్తా గుడికి. అయ్యో మమ్మీ నా వాచ్ మర్చిపోయినా నేను. టోల్ ప్లాజా మమ్మీ పోలీసులు ఉన్నారు అనుకో, పట్టుకురు. అమ్మ పోలీసులు ఉన్నారు. కారు ఆపితే 10,000 చలాన్ ఉంది. కానీ మనం కట్టం కదా.
బిక్నూర్ టోల్ ప్లాజా ఇదే బిక్నూర్ టోల్ ప్లాజా. ఇప్పుడు మాకు ఫ్రీగా పంపిస్తారు అనమాట, ఎందుకంటే మాది లోకల్ కాబట్టి. వేరే వాళ్ళని అస్సలకి పంపరు, కానీ మమ్మల్ని మాత్రం పంపిస్తారు. అరే జర పంపరా నాయన, లేకపోతే ఇజ్జత్ విక్తుంది. నేను వీడియోలో చెప్పిన మమ్మీ మనం ఇట్లనే పోతున్నాం, మమ్మీ గిన్నెలకే పోనా గన్లకే పోయినా, ఇక్కడ లారాగిందని తక్కువ మన కట్టయినాయి 90 రూపాయలు. లేదు ఇది స్కాన్ అయిపోతుంది డైరెక్ట్, స్పీడ్ కట్ అయిపోయినాయి. ఇక్కడ చేతి అడ్డం పెట్టాలి. తమ్ముడు బాగున్నావా? తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ కొట్టేస్తారు. థ్యాంక్ యూ, బాయ్. తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా తీస్తారు. తెలియని వాళ్ళు ఉంటే ఏం చేస్తారు తెలుసా, పంపియా తీయా అని అంటారు. మమ్మ ఒకసారి ఎట్లా పెట్టుకున్నామే అన్న, నేను గుర్తుందా అన్ని కొట్టనికి పోయినా గుర్తుందా? మమ్మీ నవ్వింది. ఎట్లా కట్టవా పోయిందా మమ్మీ? కొంచెం కూడా వర్షాలు పడతలేవు అయితే ఈసారి. డాడీ టోల్ ప్లాజా నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఎగ్జాక్ట్లీ మన పొలం? ఇది హైవే రోడ్ అనమాట, NH44, హైదరాబాద్ టు కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్ ఇవన్నీ పోయే హైవే ఇది. ఇక్కడ నుంచి టోల్ ప్లాజా నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ జియో పెట్రోల్ బంక్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఒక మాల్గుడి రెస్టారెంట్ ఉంటుంది, తెలుసు కదా మీకు. ఇక్కడ నుంచి మనం ఈడ లెఫ్ట్కి వెళ్తే అంతంపల్లి విలేజ్ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు నుంచి లెఫ్ట్కి వెళ్తే మబ్బోలం వస్తుంది. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా మమ్మీ. బయటకు పోతే కదనే, వర్షం పడకుండా ఇట్లనే ఉండండి, మంచిగా ఉంటుంది మమ్మీ వెదర్. అరే కమాన్ తీద్దాం అనుకున్నా, మిస్ అయింది. ఇక్కడ ఒక కమాన్ ఉంటుంది, ఇదే కమాన్. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే నా పొలం వస్తుంది, ఆ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ కూడా చూపిస్తాం మీకు. ఇక ఇక్కడ టోల్ ప్లాజా వాళ్ళు ఉంటారు కదా, టోల్ గేట్ వాళ్ళు, ఆ టోల్ గేట్ వాళ్ళు కొత్త టోల్ గేట్ వేస్తారు అనమాట. ఇదంతా మిషన్స్ అన్ని అవే. అర్ధగంట కాగానే లేపినావు. మరి పాపం హైదరాబాద్లో ఉంటాడు, నిద్ర లేదు ఏం లేదు, పండుకుంది అని ఏమైనా ఉందా నీకు? లేదు. నీకు ఏం అవసరం కావాలి, ఇష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఇంటికి వస్తే లేవాలి, మిమ్మల్ని ఎక్కించుకొని పోవాలి. డాడీ మాట్లాడేమన్నా, అందరు నువ్వు వీడియోస్లో మీ డాలేడా అని అడుగుతారు. ఒకసారి మాట్లాడు. నువ్వు ఒక్కోసారి మాట్లాడమనుకో, అమ్మో మీ డాడీ మాట్లాడిందని ఏమని అంటారు. ఒకసారి మాట్లాడే నువ్వు మాట్లాడే బూతులకు నువ్వు రిప్పుతే బూతులే ఉంటాయి మా డాడీ. అమ్మ బాబోయ్, ఒక బూత్ మాట మాట్లాడాడు. ఏం కాదు, మాట్లాడాడు ఏమనకి నువ్వు. అబ్బో సపోర్ట్, వావ్. అబ్బాయి ఈ రోడ్ మంచిగా అయిపోయచ్చు, కానీ మమ్మీ మొత్తం లొంతలు ఉంది. నేను మన సర్పంచ్ ఎంపీటీస్ లేకపోతే చైర్మన్ నారు కూడా అమ్ముతురా. ఓలేసిరా చిన్నగా ఉంది కానీ నారు. ఓ అబ్బో వీళ్ళు ఎందుకు ఇట్లా పోతారు, గట్టి మిషన్ అయ్యాది. మెల్లగానే పోతున్నా, ఇంకెంత మెల్లగా పోవన్నీ. ఇంకా కొంచెం ముందుకెళ్తే మన పొలం వస్తుంది. ఎందుకు పల్స ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కదా. పోదామే జస్ట్ చూసి. గిన్నెలు తక్కువ నట్టున్నాయి కదా నీళ్ళు. గుడికాడ పోయిద్దామా ఫస్ట్? గుడికాడికి వచ్చిన కోదంతా నీళ్ళు మంచిగా పోతుంది. డాడీకి పని చెప్పే బదులు చేసుకున్నా, నీ మీద పనులు చేసి వస్తాడు. చెప్పిన ఒక పని కూడా చక్కగా చేయకపోతే ఇక ఎందుకు డాడీ నాకు అర్థం కాదు. అటే పోతే అయిపోతుంది కదా, మళ్ళీ ఇటు తెచ్చి అటు ఇట్లా మలుపుతే దానికి ఎందుకే ఆగమవుతాం. తలమట్ల అంతంపల్లి మనం గుడికి వెళ్తున్నాం. గుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పొలంలో వాటర్ చూసేసి ఇంటికి వెళ్ళిపోవాలి. కాదు కామారెడ్డి పోతాం. మమ్మీ కామారెడ్డి పోదామే ప్లీజ్. ఫ్లాట్ కార్డ్కి పోయేసి అబ్బా ప్లీజ్, నా ఫ్లాట్ కార్డ్ పోయినా ఫ్లాట్ కూడా డామ్ దిగాలమ్మా, దిగాలి. వచ్చింది మాస్పల్లి పోషమ్మ టెంపుల్ వచ్చింది, దిగాలమ్మా. నీకు 1000 సార్లు కారు ఎక్కినా కూడా దిగా నీకు రాదు డోర్ మమ్మీ. నడు ఈ అబ్బాయి నేను లైట్ కొడుతున్నాను రామస్పల్లి అని. మమ్మీ చూడు, ఇది చూడండి. హాయ్
ఇది శ్రావణం. ఈరోజు ఏంటి? శ్రావణం మొత్తానికి ముట్ట. మొత్తానికి అసలు ఏం తాగవు తినవా? ఎన్ని రోజులు? శ్రావణం అయితే మా బాబాయ్ శ్రావణం ఇంకెన్ని రోజులు ఉంది? అంతే ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి 5 days 6 days. ఎన్ని నెలలు ఉంటుంది? 41 days. 41 days. భక్తుని వేణు మనం ఎప్పుడు రా ఇది కొబ్బరిది అయ్యా మస్తు పడుతుంది. అది కొట్టే అనే ఉంటుంది కదా, లేత కుడతాను కొత్త కుడతాను నాకు తెలియదు కదా. చెప్పాలి కదా. నువ్వు వచ్చినవని కూడా తెలియదు. హైదరాబాద్కి వచ్చింది తెలుసాను. ఫోన్ చేసింది, నాకు ఫోన్ చేసిన మంచునా మంచున్నావా? పానం ముషోడు ఉందా? సంచి మొత్తం దులుపమమ్మ, ఇంకా దుమ్ము ఉంటుంది ఫుల్. యా చాలా 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 పీస్ ఉంటుంది టెంపుల్. నాకు చాలా ఇష్టమైన టెంపుల్ మాస్పల్లి పోషమ్మ టెంపుల్. నా ఫోన్లో 1% ఛార్జింగ్ ఉంది, అందుకే ఫాస్ట్ వచ్చి కాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోలేకపోతే మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. నేను మెంటల్గా ఏమైనా డిస్టర్బ్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇంటికి వచ్చినప్పుడు ఈ టెంపుల్కి ఖచ్చితంగా విజిట్ చేస్తాను. ఎందుకంటే చాలా పీస్ ఉంటుంది. ఈరోజు పండగ కాబట్టి చాలా మంది ఉన్నారు. పండగ లేకపోతే అసలు ఎవరు ఉండరు. సండే రోజు మాత్రమే చాలా ఎక్కువ రష్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది వచ్చి ఇక్కడ వండుకొని తినడం, వంటలు చేసుకోవడం, అట్లా చిల్ అవుతూ ఉంటారు. సో అలా అనమాట. ఇంటికి వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్కి విజిట్ అయ్యి పొలం దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను మ్యాక్సిమం. వచ్చి అలా కాసేపు శాంతంగా ఉండి మళ్ళీ అంతా మమ్మీ వాళ్ళు వాటర్ చూస్తారంట, పొలంలో వాటర్ అయితే అని చెప్పేసి 10 నిమిషాల తర్వాత ఒకప్పుడు ఇదంతా రోడ్ లేకుండా ఇక్కడ నుంచి మా పొలం నుంచి లైక్ తిప్పాపూర్ వరకు రోడ్ వేసారు కొత్తగా. మాకు మంచిగా అసలు ఇదొక రోడ్డు, అక్కడ లారీ ఆగిందా, లారీ అటు నుంచి అటు స్టేట్ వెళ్తే అటు బైపాస్ టచ్ అవుతుంది. మంచిగా వర్షం పడ్డ తుఫాన్ వచ్చినా కూడా మేము పొలం దగ్గరికి రావచ్చు. మా అమ్మ ఎటు పోయింది? అమ్మో ఆడికి పోయిందా? ఒక 10 రోజులు అవుతుంది పొలం వేసి మేము. మా మమ్మీ కనిపిస్తుందా? ఇక్కడ ఉందా? అక్కడ ఉంది, కనిపించిందా? ఒకసారి అంత దూరం పోయింది. కష్టజీవి మమ్మీ, కష్టజీవి. ఏ పడతావు డాడీ, ఉండని ఏమనకు. ఓ డాడీ వదిలే వదిలే, ఏం కాదు, జాడుతుంది మళ్ళా. మంచిగా అనిపిస్తుంది పొలం దగ్గరకు వస్తే. అరే అసలు అన్నం పెట్టుకొచ్చుకుంటే అయిపోతుంది. చల్ల గాలిలో తింటే క్రేజీ ఫీలింగ్ ఉంటుంది అసలు. నేను చాలాసార్లు ఏం చేస్తా తెలుసా, ఇంటికి వచ్చినప్పుడు మమ్మీ టిఫిన్ పెట్టమని చెప్తాను. టిఫిన్ పెట్టగానే ఇక్కడ పొలం దగ్గరికి తీసుకొచ్చి మంచిగా అనిపిస్తుంది. పొలంలో వంట కొనుక్కొస్తుంది. ఎన్ని రోజులు అవుతుందో. మేము అప్పుడు చాలా మామిడి చెట్లు పెట్టినాం. ఒక 4 చెట్లు మాత్రమే మిగిలినాయి. మొత్తం మామిడి తోటనే పెట్టిన మా డాడీ. నేను 9th 10th క్లాస్లో ఉన్నప్పుడు సడన్గా వాటర్ బంద్ అయిపోయినాయి. చాలా చెట్ల వరకు చచ్చిపోయినాయి. అప్పుడు వేరే వాళ్ళ పొలంలోకి బకెట్లతోటి ఇట్లా వాటర్ పట్టుకొచ్చి చెట్లకన్నీ పోసినాం అనమాట. అయినా సరే బతకలేవు, ఎందుకంటే అప్పుడు చాలా ఎండలు కొట్టినాయి కదా. అయిపోయింది. ఆ నీళ్ళు ఉన్నాయి అన్నిటిలో. నేను ఏమన్నా నీ అమ్మ, నాకు తెలుసా ఆ నీళ్ళు చూసుడా అవన్నీ. నీ అమ్మ నన్ను తిడతావు ఓకే, నాకంటూ లేరా నీకు? నీ అమ్మ ఇక్కడ గన్మ పెట్టిందే ఉంది కదా, వాటర్ ఏం పోవు. లేకపోతే మమ్మీ దీంట్లోనే ఉన్నాయి ఇక్కడ కొంచెం ఇప్పు. నీకు ఎన్నిసార్లు నేర్పాను నేను వ్యవసాయం మమ్మీ, నాకు అర్థం కాదు. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా మమ్మీ. అబ్బా మమ్మీ టిఫిన్ అన్నం పెట్టేస్తే అయిపోతున్నాయి. మంచిగా నాకు గుర్తులేదు చెప్దామంటే నీకు. అసలు ప్రశాంతంగా చల్లగా ఉంది. మీరు కూడా రండి మా పొలం దగ్గరికి, మంచిగా వండుకుంది.
కరెంట్ అంటే చాలేస్తే అయిపోతుండే కదా నిన్న. అన్ని సగం సగం పనులు చేస్తావు నీ అవ్వా. తిట్టినా మమ్మీ, డాడీ తిట్టినా, హ్యాపీగా వర్షం పడేటట్టు ఉందిలే మమ్మీ. ఎందుకు మమ్మీ గడ్డి మందు పైప్ గంత పెద్దగా ఉందండి. అవునా, కలవలేరు వాళ్ళు. మరి గడ్డి ఎందుకు వచ్చింది మన దాంట్లో లేదు, వాళ్ళ దాంట్లో ఎందుకు ఉంది? నువ్వు కలుస్తున్నావా? చీర మంచిగా పడుతుంది వీడియోలో అనిపిస్తున్నాయా? దీని ఒడ్లు అంటారు అనమాట. ఈ ఒడ్ల మీద నడుస్తే నాకైతే తుచ్చ పడుతుంది. ఎందుకంటే ఏ గడ్డిలో ఏం పండుకుంటుందో తెలియదు, ఫుల్ భయం అవుతుంది. మా అమ్మ అయితే చెప్పులు లేకుండా డబ్బా నడుచుకుంటూ పోతూనే ఉంటుంది అడవి మనిషిలాగా. అట్లా పోతే మళ్ళీ మొత్తం గడ్డి ఉందని చెప్పేసి భయమే. ఇగో ఇట్లా షార్ట్ కట్లు వచ్చేసినాం. ఇదే మన కొట్టం. ఏంటి మమ్మీ చెప్పినా దున్నాకమని చెప్పినా ఒడ్డుని మమ్మీ. ఏ దున్నా అన్నాడు దున్నా అన్నాడు. నేను తెలియని వాళ్ళు ఉంటావా చెప్పు. నీకు ఏ చెట్లు కావాలి? మనదే నర్సరీ ఉంది డాడీ. ఎందుకు అవుతుంది? కొబ్బరి చెట్లు పెడదామా ఇక్కడ అయినా? చెప్పు, బార్డర్లో కొబ్బరి చెట్లు పెడదామా? ఉంటాయి ఏమన్నా మేస్తాయా ఇట్లా బార్డర్లో? కాదు డాడీ, మనం గుడుపుడు ఏమవుతుంది ఇప్పుడు? తిని మమ్మీ, నువ్వు తిను సన్నా, నువ్వు తింటూనే ఉండు. పోదామా ఇంకోసేపు పుట్టావు బాయ్ ఇక్కడ. గట్టిగా డాడీ పాట పెట్టుడు ఉండదు. మన కార్లో పాటలు రావు. చిన్న కార్ ఏంటిది? కొబ్బరికాయనా? ఇప్పుడు మనం కామారెడ్డి పోతున్నాం. బరాబర్ కామారెడ్డి పోవుడే. ఇప్పుడు ఏం చేసే పని ఇప్పుడు? ఏంటి వాన పడితే బట్టలు అంతే నాన్న, ఏం కాదు. ఇష్టం తినబోతుంది అవుతుంది ఖచ్చితంగా కామారెడ్డి. లేకపోతే ఎడ దిగును మాలుడి కాడ దింపుదా బస్కో, లేకపోతే నడుచుకుంటావు. ఆఫర్ ఇస్తున్నాయి కామెడీ తోలుకోతాను. నీకు నచ్చింది కొనుక్కో. చీరలు కొంటావా, ఇంట్లోకి సామాను కొంటావా, నీ ఇష్టం ఉంది. మంచి ఛాన్స్ ఇస్తున్నా, నీ ఇష్టం. ఇక మళ్ళీ పైసలు ఇవ్వమంటే నేను ఇయ్య పక్క కదా. మళ్ళీ ఫోన్ చేసి నాన్న 1000 రూపాయలు పంపురా, 500 పంపురా అన్నావు అనుకో. అనవు కదా, అడగవు కదా పైసలు నన్ను ఇప్పటి నుంచి అస్సలు. అడుగుతా. ఎందుకు అడుగుతావు మరి? అడగద్దు. అడిగినప్పుడు నేను చెప్పినట్టు నాలేదు. సపోర్ట్గా కూర్చొని ఫ్లాట్ కార్డు పోయి కామరెడ్డి పోయి ఐస్ క్రీమ్ కొనుక్కొని. ఏ కాగితాలు ఇద్దాం దియే కామారెడ్డి అని చెప్పి ఏం బాధ అవుతుంది మమ్మీ? బట్టలు నాన్న ఎండ పెడితే ఎండుతాయి. ఇప్పటిదాకా బాయిగా ఉన్నప్పుడు ఏ వర్షం గుర్తురాలేదు, ఏం రాలేదు. అప్పుడు నాన్న ఈ బట్టలు కాళ్ళకి బట్టలు లేవు, ఏం లేవు. కామరెడ్డి నేను కారకి అస్సలు దిగ ఎవరు దిగమంటున్నాడు. దిగకపోతే నాకే పైసలు మిగులుతాయి. ఏముంది? ఇదే మాట గుర్తుపెట్టుకో. అయిన తర్వాత నాకు ఇది కావాలా అది కావాలా అన్నావు అనుకో, షాపింగ్ దిగకు. నాకు ఇంకా మంచిదేనా నువ్వు దిగకపోతే? నువ్వు దిగకపోతే నాకు ఇంకా మంచిదేనా? కొని అబ్బా ప్లీజ్ కొను మమ్మీ. పైసలు బాగున్నాయి నా దగ్గర, ఖర్చు పెట్టి. ప్లీజ్ అబ్బా ప్లీజ్ కొను. నీ అబ్బా నిన్ను పడుకోమంటున్నాడే కాదు, నిన్ను ఎవరు కొనమంటున్నాడు? ఎందుకు కొడుతున్నావు నువ్వు? దిగకు. దాన్ని నువ్వు ఏదన్నా తీసుకురా మంచిగా. ఏది కొనుకొచ్చు లేదు నీకు. నీళ్ళ బాటిల్ కూడా కొనియా నీకు. కట్లేసి తింటావు. కట్లేసి మొన్న కట్లేసి తిన్నావు. అది స్వీట్ వేసిండు, స్వీట్ వేయకుండా చేపిస్తాడు. ఎట్లానే పోతున్నాను నాకు తెలియదా ఏమో ఎట్లా పోవాలా. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా బ్లాగ్స్ చేస్తాడు. స్టాండ్ ఇట్లా అన్నీ కొనుక్కోవాలి. అది కాదు, అది వేరే. ఎందుకే కాంటా? డాడీ మనం ఏదైనా గుడికి పోదాం ఈ ట్రిప్ అందరం. అందరం పోదాం అనుకున్నాం. మరి నేనేమంటున్నా ఎండాకాలం ఉంటుంది, వర్షాకాలం తర్వాత చలికాలం ఉంటుందా మళ్ళా? చెప్పే చలికాలం తర్వాత మళ్ళీ ఎండాకాలం. ఇంకా ఎన్ని సంవత్సరం కావాలి ఎండాకాలం కావాలి? అన్నకారు మనకారు 2 కార్లు తీసుకున్నాం. ఒక కారు లగేజ్ పెడతావు, ఎత్తిమే పెడతావా? ఇంకా డిక్కీలో పట్టాయి దీంట్లో.
ఏం తీసుకొని పోతావు? బట్టలు ఇట్లా ఏం తీసుకోవాలి, ఒకటే జత మీద పోయి వస్తామా? ఏడికి పోతావు? అమెరికా. చూసిన చిత్రం చెదిరినే ఎక్కువ తాకుతుంది, మళ్ళా బ్రేక్ వేస్తే. సీట్ బెల్ట్ పెట్టుకోనికి నీకు ఏం బాధ అవుతుందా మమ్మీ? ఏం పని మనసు పడతలేదు. మేడం పైన మేడం దొమ్మకొండ దొరసాను పైన పొందుడితే చెక్ పోస్ట్ మమ్మీ కార్నర్ ఇప్పిస్తావా? నేను చెప్తా ఎట్లా. అక్కడ కనిపిస్తుందా, అది మెయిన్ రోడ్ అనమాట. అక్కడ స్టేట్ వెళ్తే కామారెడ్డి వస్తుంది. పొందుర్తి నుంచి ఇట్లా పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ ఇక్కడ కనిపిస్తుంది పెట్రోల్ బంక్. అక్కడ నుంచి లెఫ్ట్ పోతే మన ఫ్లాట్ ఉంటుంది. ఇక్కడ మన ప్లాట్ దగ్గరికి పోతున్నాం ఇప్పుడు. శివుడే మమ్మీ, శివుని టెంపుల్ సూపర్ చేసిరు కదని. ఆ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఘోరంగా సుక్కలు అనిపించినాయి. అసలు ఎంతసేపు వెయిట్ చేయించారంటే ఆ ఇంటర్నెట్ పని చేయలేదు కదనే. ఇంటర్నెట్ పని చేయలేదు మమ్మీ కామారెడ్డి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. అట్లా ఉంటుంది కథ. రైల్వే గేట్, పాత రాజంపేట్ రైల్వే గేట్. गाड़ी संख्या 2, 4, 5 एक नंबर प्लेटफॉर्म में आएंगे. మంచిగా హైదరాబాద్ పోయి చీరలు తెచ్చుకోవాలి. ఆఫర్ వచ్చినట్టు నీకు ఓడుకోనిస్తా అంటుండే ఇప్పుడు చీరలు. ఇప్పుడు ఏమద్దు నాకు. అవసరం లేదు నీకు అయిపోయింది కదా. నీకు ఛాన్స్ ఇచ్చినా నువ్వు తీసుకోలేవు, అయిపోయింది కదా. నీకు హైదరాబాద్లో కాదు కదా, నీకు ఢిల్లీలో కూడా పోనీ ఆ చీరలు. నీకు బహిరంగం ఎక్కించుకోపోయినా నువ్వేమీ కాదు. మంచిగా తిరుగు అంటే మంచిగా తిరుగుతుంది. కారు మంచిగా పడుతుంది మమ్మీ నీకు. మరి ఏ చెట్టు పిక్ అవుదాం. అక్కడ మొత్తం చెట్లు పెట్టినట్టున్నావు కదా మన ఫ్లాట్లో ఇంటికాడ. మంచి చెట్టు. నేను నర్సరీ కాడికి తోలుకోవద్దు, ఏమేమి చెట్లు కావాలో తీసుకో మమ్మీ. రామంపేట పోదాం మనం. కామారెడ్డి అయిపోయినాక రామంపేట. కామారెడ్డి వచ్చినాం. కామారెడ్డి మమ్మీ కామారెడ్డి బస్ స్టాప్ లో 5 నిమిషాలు ఇలా రాదు. నేను మాత్రం దిగరను. చిన్నవాళ్ళ మమ్మీ కదా అని ఫోటోలు దిగుతారు కదా. ఒక 5 నిమిషాలు ఉండి రాదు అంతే బస్ స్టాప్. 5 నిమిషాలు కాదు, 1 నిమిషం దిగ. దింపుడే ఆగి ఇప్పుడు అందరు నేను కావాలని కనిపించిన అనుకో. ఇక మా మమ్మీ తెలుసా ఏమి అని చెప్పి అందరికి చూపిస్తాను. కారు దిగ. ఇక నాకు అర్థమైతలేదు, ఏం అర్థమైతలేదు. నేనే ఉన్నట్టు ఎక్కించుకోమని ఇంకా బస్సులు ఎందుకే మీకు. మళ్ళీ సుజాత మన ఇంట్లో దొంగలు పడాలి ఇట్లుంటే. మమ్మీ ఏం చెప్తాయి దొంగలు పడితే మన ఇంట్లో. అబ్బో ఏడ్చుడిగా నీ చీరలన్నీ ఎత్తుకోవాలి. బంగారం తీసుకోవద్దు కానీ చీరలన్నీ చీరలు ఎత్తుకోవి కాదు కానీ బంగారం పోతా. బంగారం లక్షలు పెట్టాలా. కిసాన్ ఉంది ఈడ, ఎల్వీఆర్ అంట షాపింగ్ మాల్. అక్కడ బొంబాయి క్లాత్ హౌస్ ఉంది. జస్ట్ చూడు, నచ్చితే తీసుకో, లేకపోతే లేదు. పక్క కదా, అదే మాట మీద ఉంటావు కదా. చెప్పులు నాకు ఉంటున్నారు. దానికి ఏమైనా కావాలా? చెప్పులు తీసుకుంటావా? చెప్పులు ఈడ దేంట్లో మంచిగా గడక ఉంటుంది దాంట్లో పోయేద్దాం. మమ్మీ వాషింగ్ మిషన్ చూద్దాం నడువే. కంపౌండ్ వాళ్ళు పెట్టా నేను, అర్థమవుతుందా? కొంపన వాళ్ళు ఇంకా కొంపన వాళ్ళు పెడతాం. ఐస్ క్రీమ్, నాకు ఐస్ క్రీమ్ తినబుద్ధి అవుతుంది. అందుకే ఈ పిల్లగాళ్ళు చూడండి, నేను చూసి గుర్తుపడతారు. ఇప్పుడు చూసే పక్క గుర్తుపడతారు. గుర్తుపట్టారు. గన్నవే నన్ను అసలు. అన్ని వీడియోలు తీస్తుండే వాడు పెట్టిండు చెప్పు. భయం అవుతుంది ఆంబులెన్స్. ఎందుకే ఆంబులెన్స్ వింటేనే భయం అవుతుంది నాకు. ఒక మక్కెని చాలు నాయన. నీకు మక్కేని కాదు కదా, మక్క ఇత్తు కూడా పోనీయ. అర్థమవుతుందా? ఏడున్నా చూడు, మక్కేని ఏడున్నా చూడు. ఏడా కొబ్బరి బస్ స్టాప్ ఉంటాయి మమ్మీ. బస్ స్టాప్ లో చేస్తాం. బస్ స్టాండ్ ఈయనే ఉంటుంది మరి పార్లర్. అది స్కింపాలో బంద్ చేసిరేమో. నేను వస్తున్నాను, బంద్ చేసిరేమో. ఇక్కడ ఉన్నాయి బస్ స్టాప్ కూడా. నీకు ఏది ఇష్టం? ఉడకబెట్టిందా? అడుగు ఎంతను అంతా ఎట్లా అక్కిపోయినట్టున్నాయి కదా అవి. ఎంత కిतना 21 తీసుకోమమ్మ ఒకసారి చూడు. లేత దేదో బాయ్, లేత దేదో. బానే ఉంటుందా? లేత దేదో, లేతది. మమ్మీ ఏమంటారు డాడీ? హిందీ వచ్చు కదా నీకు? నీకు కూడా హిందీ రాదా?
అచ్చా వాళ్ళ దేదో బాయ్. మంచిగా ఉంది బట్ మనకి హిందీ రాదానికి తెలుగు రాదు. ఇక్కడ స్టేట్ వెళ్తే అక్కడ కామారెడ్డి బస్ స్టాప్. కామారెడ్డి బస్ స్టాప్ మే మేరా మమ్మీకి మక్క కంకి నీకు హిందీ వచ్చు కదనే డాడీ నీ అబ్బా మక్క కంకి ఖిలాయేంగేనా. अच्छा है देखो एक बार ये सगम सगम है ना. अच्छा वाला दे दो भाई. अभी सभी ऐसे ही है. अभी ऐसे ये उन्नन नहीं देगा भाई को दे दो मनी दे दो मनी दे दो. ठीक है థ్యాంక్ యూ. మనకు వచ్చిన హిందీ మాట్లాడితే ఎవరైనా భయపడాల్సిందే. మమ్మీ ఇక్కడ పానీపూరి సూపర్ ఉంటుంది. ఇక్కడ మంచిగా ఉన్నాయి నీ అవ్వ. ఓ ఏం కాదు తీసుకో తీసుకో మమ్మీ ఏం కాదు. తెలుగు ఆతా అన్న ఒకటి చూపెట్టు. కాల్చింది ఒకసారి ఉడికింది కొంచెం ఇయ్యు. ఆగి నువ్వు ఆడ తీసుకొని నిన్న దగ్గర మంచిగా లేదంటావు తిడతారా ఎంత తీసుకో. నీ ఎన్ని కావాలంటే నేను తీసుకో. పండగ రోజు కూడా ఎంతమంది తిరుగుతున్నారు చూడే మమ్మీ బయట. కొంచెం ప్రశాంతంగా ఇంట్లో వండుకోవచ్చు కదా. ఆమె రైడర్ ఇక్కడ పానీపూరి ఉంటుంది. పానీపూరి తిందాం. చల్ ఇంకా 200 చెప్పులు ఏమనికి పనిలేదా. తిను మక్కకంకి అంటే వదనే తిను మక్కకంకి. పానీపూరి ఉంటుంది మమ్మీ. పానీపూరి తినేసి కొనుక్కొని పోదాం. పానీపూరి తీసుకొని ఇక్కడ అందరూ అందరూ ఆడోళ్ళే ఉన్నారు కదనే మమ్మీ. హాయ్ చూస్తారా వీడియోస్? తెలుసా హాయ్ బ్రోస్ బాగున్నారా? తిన్నారా అందరూ? అయిపోయిందా కాలేజ్? ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 1 అవుతుంది కదా. హాఫ్ డే నేనా కాలేజ్? చదువుకుంటున్నా రోడ్ల మీద ఇట్లనే. థ్యాంక్ యూ బాయ్ జాగ్రత్త. మమ్మీకి కట్లెస్ కావాలంటే ఇక్కడికి వచ్చిన కట్లెస్ కోసం. మమ్మీ ఏం తినైతే ఏం వద్దన్నదా. కట్లెస్ ఎట్లా తింటున్నా దొంగలాగా కట్లెస్ ఎట్లా తింటా. పానీపూరి మమ్మీ బాగుందా? కారం ఉందా? దీని ఒకటి తినేరాదు అలా తీయదు పోసింది. నేను బిగ్నూలో మళ్ళీ తీసుకుంటా ఖర్చు. ఇవి మంచిగా మమ్మీ ఇక్కడ బజ్జీలు తీసుకుందామే. ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ తీసుకుందాం. ఐస్ క్రీమ్ వద్దు అబ్బా ప్లీజ్. నాకు వద్దు ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కాదు అది ఐస్ క్రీమ్ అను. ఐస్ క్రీమ్ అను. ఐస్ క్రీమ్ అని ఐస్ క్రీమ్ ఐస్ ఫేస్ క్రీమ్ ఈయనే ఉంటుంది మమ్మీ. మా చంద్రం సార్ మా స్కూల్లో సార్ ఊరికే జాంకాయలు తీసుకోతుండే సార్కి నేను స్కూల్లో ఉన్నప్పుడు. చూసిన మనం అనుకుంటే దొరకంది అంటూ ఉంటుందా మమ్మీ. డాడీ ఐస్ క్రీమ్ తింటావు నువ్వు? ఏ ఐస్ క్రీమ్ కావాలి నీకు? ఇప్పటికే వద్దను ఏం తినా నాకేం వద్దు అన్నావు. ఇప్పుడేమో ఇది తింటున్నావు. మళ్ళీ ఐస్ క్రీమ్ మళ్ళీ బజ్జీలు అన్ని తింటుంది. మళ్ళీ ఏం తిన్నా అంట దొంగ ఉంది. జ్యూస్ అవుతాను. బజ్జీలు కొందాం. డన్ తిను. బాగుందా ఐస్ క్రీమ్? సూపర్. ఇట్లా అప్పుడప్పుడు బయటకు తిరగాలి. ఊక ఇల్లు బాయి ఏం తినకు అర్థం కాదు. సోయి నేను దింపుతా కదా వచ్చినప్పుడు అలా. డాడీకి ఏమన్నా తింటావా? కడుపుని తుప్పింది మరి. కట్లీస్ అంటే కదా. కట్లీస్ ఫెయిల్ అయిందా? అన్ని తిన్నాం కాబట్టి ఏదో కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. అన్నిటికన్నీ మంచిగా ఉండాలని లేదు కదా. మకాంకి ఆ బీడాడి మిర్చిలు ముందుకి నువ్వు తిన్నావా? అవి తిను మరి. ఇంకా దాంట్లో ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇంటికి పోయినాక తిందామా? ఆ మిర్చిలు ముంగడికి. ఇగో ఇదే కామారెడ్డి ఆర్టీఏ ఆఫీస్. ఏ బండ్లు కొన్నా సరే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
నా కార్ కూడా అక్కడే రిజిస్ట్రేషన్ చేయించిన, నా బైక్ కూడా అక్కడే రిజిస్ట్రేషన్ చేయించిన. అలా ఉంటుంది మరి. థ్యాంక్ యూ కామారెడ్డి. ఇది కొత్తగా అయింది బ్రిడ్జ్. యాస్, చిన్న చిన్న పనులు అన్న అయిపోయింది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్. అసలు ఏం పని లేదు, టైం పాస్ కి టెంపుల్ కి అని చెప్పేసి అట్లా కామారెడ్డికి సరదాగా మమ్మీ వాళ్ళని తీసుకొని వెళ్ళి అలా చిన్న చిన్నవి నచ్చినవన్నీ తీసుకొని కొని తిని అలా సరదాగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇది ఈ రోజు బ్లాగ్. మళ్ళీ ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ తోటి మేము ముందుకు వస్తాను. ఇలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మీ ఏమన్నా చెప్తావా? చెప్పు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అను. చెప్పు మమ్మీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అను. ఒక్కసారి ప్లీజ్ డూ. నవ్వకుండా చెప్పి మమ్మీ, అందరు చూస్తారు. ప్లీజ్ జస్ట్ నీకు పుణ్యం ఉంటుంది మమ్మీ, ప్లీజ్. ఏమైనా చెప్పింది చెప్పు అంతే. ప్లీజ్ ఒక్కసారి చిన్న చిన్న చెప్తాను, మెల్ల చెప్తా. ప్లీజ్ డూ. ఎందుకు నవ్వుతున్నావే? చెప్పు మమ్మీ. ఒక్కసారి ప్లీజ్ డూ. ప్లీజ్ అను, ప్లీజ్ అను. డూ సబ్స్క్రైబ్. సర్ప్రైజ్ సర్ప్రైజ్. లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కుర్చీ చేయండి. నీ అవ్వ అది షేర్ కాదే, షేర్. లైక్ చేయండి, షేర్ చేయండి అంట. చైర్, కుర్చీ చేయండి, ఇంకా సోఫా వేయండి, బెడ్ వేయండి. షేర్ చేయండి, షేర్ షేర్ అను. షేర్ చేయండి, షేర్ చేయండి అనే అను మమ్మీ. కామెంట్ చేయండి, కామెంట్, కామెడీ కాదు, కామెంట్, కామెంట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. ఇటు చూసి చెప్పు, బాయ్ అని చెప్పు అందరికి. డాడీ బాయ్ చెప్పు. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.